కళ్ళు మూసుకోండి నాన్న. 1 2 3. ఇంకెవరు సౌండ్ చేయొద్దు. హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి కూర్చోండి తల్లి. మనం ప్రార్థనతో ఈ యొక్క ఈవినింగ్ అమ్మ మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడాలి, ఇంకా గట్టి కాదు. ఈవినింగ్ పరిచర్యని ప్రారంభిస్తాం మనం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ ప్రభువా, ఈరోజు డే 2 VBSలో మార్నింగ్ సహాయం చేశారు. ఇప్పుడు కూడా తండ్రి ఆ యొక్క పాటల్ని మేము రివిజన్ చేస్తుండగా సహాయం చేస్తురండి తండ్రి. పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కగా పాటలు ప్రభువా, యాక్షన్, ఇంకా మెమరీ వర్సెస్, ఇంకా స్టోరీస్, దాంట్లో ఉంటున్నటువంటి అర్థం కూడా వారన్నిటిని ప్రభువా చక్కగా గుర్తుంచుకొనుటకు మంచి జ్ఞానమును వివేచనను అనుగ్రహించండి తండ్రి. వారితో మీరు మాట్లాడుతురండి. చిన్నతనంలోనే ప్రభు వారు మీ అందు ఎదుగుటకు సహాయం చేస్తురమ్మని ప్రభు ప్రారంభిస్తున్న తోడుగా ఉండి నడిపించండి. నా యొక్క స్వరమును కూడా తాగుతురని నన్ను కూడా అభిషేకించమని తండ్రి. పిల్లల్ని బట్టి వందనములు. సాతాను కార్యములు లయపరచండి ప్రభు. కేవలం మీ నామమునకు మాత్రమే మహిమకరంగా ఈ యొక్క పరిచర్య జరుగుటకు సహాయం చేస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము సాంగ్స్ నేర్చుకున్నాం కదా నాన్న. ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నాం? 5. 5ఏనా? 7, 8? 8 నేర్చుకున్నామా? సిద్ధు ఇట్రా నాన్న. ఇదిగో ఆ అన్నకను ఆ అక్కకి ఇవ్వు షీట్. ఇక్కడ అక్క 8. సో ఈరోజు మార్నింగ్ కేజీ వాళ్ళకి మనం రంగులు స్టోరీ నేర్చుకున్నాం కదా. కలర్స్ స్టోరీ గుర్తుందా? ఒకసారి చెప్పండి. కలర్స్ ఎన్ని కలర్స్? ఫస్ట్ నేను అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? 5 కలర్స్ కదా. అవునా? 5 కలర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ కలర్ ఏంటి? వెరీ గుడ్. ఎల్లో. ఎల్లో దేనికి సింబల్? అంటే ఎల్లో దేనికి గుర్తు? వెరీ గుడ్. మరి పరలోకం ఎట్లా పోతాం మనం? కదా, యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము. రెండో కలర్ ఏంటి? బ్లాక్. వెరీ గుడ్. బ్లాక్ కలర్. ఓకే. బ్లాక్ కలర్ దేనికి గుర్తున్నానా? వెరీ గుడ్. పాపానికి గుర్తు కదా. అంటే ఏంటి అన్నట్టు? పాపం ఎవరు చేస్తారు? మీరు విన్నవాళ్ళు చెప్పండి. చెప్పండి. మనమే కదా పాపం చేసేది. అంటే అబద్ధాలు ఆడడం, ఇంకా దొంగతనాలు చేయడం, ఫ్రెండ్స్ని కొట్టడం, ఇవన్నీ పాపమా కదా? మమ్మీ డాడీ మాట వినకపోవడం, అవునా? ఓకేనా? అప్పుడు ఈ పాపం మన హృదయమే పాపం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ కలర్ ఏంటి? రెడ్. రెడ్ దేనికి గుర్తు? వెరీ గుడ్. యేసు రక్తానికి గుర్తు కదా. మన పాపంతో ఉన్న హృదయాన్ని యేసు ప్రభు వారి రక్తము కడుగుతుంది. వెరీ గుడ్. అవునా? నాలుగో కలర్, ఫోర్త్ కలర్ ఏంటి? వైట్. ఎస్. అవునా? యేసు ప్రభు వారు మన హృదయాన్ని కడిగిన తర్వాత మనం ఎలా చేయబడతాం? పవిత్రపరచబడతాం. అవునా? అవునా? క్లీన్గా అయిపోతాం మనం. అప్పుడు మనము ఫిఫ్త్ కలర్ గ్రీన్. ఎస్. గ్రీన్ అంటే ఎదుగుదలకు గుర్తు. వెరీ గుడ్. ఎదుగుదల అంటే మనం దేవునిలో ఎదగడం. అవునా? దేవునిలో ఎదిగినప్పుడు ఎక్కడికి వెళ్తామంట?
పరలోకానికి వెళ్తాం. అవునా? ఓకేనా? సో ఈ యొక్క కలర్స్ మీదే ఒక సాంగ్ కూడా ఉంది, నేర్చుకుందాం ఇప్పుడు. ఓకేనా? అయితే మీ షీట్లో లేదు, కాకపోతే మీరు నాతో పాటు పలకండి, సరేనా? షీట్లో లేదు నాన్న ఆ సాంగ్. ఓకేనా? ఒకసారి వర్డ్స్ పలికిస్తా, తర్వాత ఇస్తా. ఎవరిది? నేను తీసుకోలేదుగా. ఒకసారి పలికిస్తా, పలకండి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. పసుపు రంగు చూపుతున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము. పాపము వలన జీతము మరణంబని ఎరుగుము. థర్డ్ కలర్ రెడ్ కలర్. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గురుతు. హృదయ శుద్ధి గలవారే దేవుని చూతురు. ఆకుపచ్చ రంగు చూపుచున్నది ఆత్మలో ఎదుగుట కొరకే. వాక్యము ప్రార్థనలో నీవెదిగిన ప్రభులో ఫలింతువని ఎరుగుము. ఒకసారి నేను పాడతా చూడండి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము. పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము. పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులో 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. ఇంకా ఉంది, మనమైతే పాడదాం. అన్నండి వీళ్ళు ఒకసారి నా వెనక పాడండి నాన్న. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి,
అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. మైక్ని అట్టిస్తున్నాను, రీసౌండ్ వస్తుందని చెప్పు. ఇట్లా అనాలి. ఎన్నో ఎన్నో రంగులు అంటే ఇట్లా, ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. వచ్చిందా? పాడదాం ఒకసారి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులోనంటే అందులోన ఇట్లానండి, ఇట్లా. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. ఒకసారి మీరు పాడండి ఇప్పుడు. ఎన్నో ఎన్నో రంగులు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచనం పాడదాము. పసుపు రంగు అంటే ఇట్లా అనాలి. ఓకే, అన్ని రంగులు అన్నప్పుడు ఇట్లనే వచ్చింది. ఓకేనా? పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. 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 ఓకేనా? ఇప్పుడు కలిసి పాడదాం. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. మళ్ళీ పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు. పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులో నా 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. ఓకే, సెకండ్ వచనం. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము. మానవుని ఘోర హృదయము. పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. పాపం వలన జీతము మరణం బని ఎరుగుము. అంటే పాపం చేస్తే మనం ఏమైపోతాం అంటే చనిపోతాం. ఓకేనా? అది దాని అర్థం. నాన్న మీరు చేయట్లేదు, కింద కూర్చున్న వాళ్ళు. పవన్ నువ్వు వెనక్కి వెళ్ళు, వెనక్కి వెనక్కి, అక్కడ కాదు అక్కడ, నాకు కనపడాలి. నా వైపు చూడు. ఓకేనా? నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి, అల్లరి చేస్తున్నాను. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు కూడా, మీరు కూడా. కావ్య, అమ్మ కావ్య
తల్లి జరగండి, ఇట్లండి, జరగండి మీరు అందరూ, ఇప్పుడు పాడదాం. నా వెనక పాడండి. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము, మానవుని ఘోర హృదయము. పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము, పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. జీతము జీవితము కాదు, జీతము. పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు, కలిసి పాడదాం. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. ఫస్ట్ రంగు పాడదాం. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు, పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. పసుపు రంగు చూపుచున్నది పరలోకానికి గురుతు, పరిశుద్ధ జీవితం లేనిచో నీవు చేరవు పరలోకానికి. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. సెకండ్ కలర్. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము, పాపము వలన జీతము, పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము. సహన్ చేయాలి, చేయాలి నాన్న, కింద పెట్టది. ప్రవీణ్ నువ్వు కూడా చేయకపోతే ఎవరికి స్నాక్స్ ఇచ్చేది లేదు. నలుపు రంగు చూపుచున్నది మానవుని ఘోర హృదయము, పాపము వలన జీతము మరణం బాని ఎరుగుము. మళ్ళీ నలుపు రంగు పాపము వలన జీతము మరణం బాని. వెరీ గుడ్. ఎన్నో ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో ఎన్నో రంగులు. ఇప్పుడు తాడుది నా వెనక పాడండి. ఓకే. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని. ఓకే. రక్తం అంటే చేతిలో గాయాలు అయినాయి కదా యేసు ప్రభుకి, ఇట్లా చూపిద్దాం. ఓకే. అదే ఇట్లనే. ఓకే. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. పాడండి నా వెనక. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. యేసు రక్తము, ఒకసారి అనండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఫాస్ట్గా వాడాలి ఇది. ఓకే. ఫాస్ట్గా వాడాలి ఇక్కడ.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఓకే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. అంతే, ఈజీ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ఇది కలిసి పాడదాం. ఎరుపు రంగు చూపుచున్నది యేసుక్రీస్తు రక్తాన్ని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్ర. ఓకే, నెక్స్ట్ ఎన్నో రంగులు పాడదాం. అంతే. 4th వన్, తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గురుతు. తెలుపు రంగు పరిశుద్ధత గుర్తు, నాట్ పరలోకానికి. ఓకేనా? తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గురుతు. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారే దేవుని చూతురు. హృదయ శుద్ధి కలవారే ధన్యులు. ఇది చూడండి, ఇట్లా హృదయ శుద్ధి కలవారే ధన్యులు, వారే దేవుని చూతురు. వారే దేవుని చూతురు. ఓకేనా? తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గురుతు. తెలుపు రంగు చూపుచున్నది పరిశుద్ధతకు గురుతు. పరిశుద్ధతకురా, పరిశుద్ధతకు గురుతు. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారే దేవుని చూతురు. ఎన్నో కలిసి పడదాం. ఎన్నో రంగులు లోకమందు ఉన్నవి, అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. అందులోన 5 రంగులు ఆత్మీయతకు గురుతు. ఎన్నో రంగులు. ఓకే నాన్న, ఇంకొక లాస్ట్ 5th కలర్ ఉంది, అది రేపు నేర్చుకుందాం. ఓకేనా? మార్నింగ్ నేర్చుకుందాం. ఇప్పుడైతే మన సాంగ్స్ అన్నీ పాడదాం. ఓకేనా? ఫస్ట్ నుంచోండి ఒకసారి. బైబిల్స్ పక్కకు పెట్టండి నాన్న, కాళ్ళ దగ్గర ఎవ్వరు బైబిల్స్ ఉండొద్దు. ఓకే, ఫస్ట్ సాంగ్ ఉదయించే సూర్యుని కాంతి. ఓకేనా? రెడీయా? ఆర్ యు రెడీ? వినిపించట్లేదు నాకు. వెరీ గుడ్, పాడదాం. ఉదయించే సూర్యుని కాంతి దిగంతముల వ్యాపింప. ఉదయించే సూర్యుని కాంతి దిగంతముల వ్యాపింప. సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు. సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు. వికసించే పువ్వులెన్నో కాంతులిడుచున్నగా. వికసించే పువ్వులెన్నో కాంతులిడుచుండగా. సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు. సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు. రాత్రిలో
వేలో కురిసిన మంచు తల తల మెరయుచుండా సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు సంతోషానందములతో స్తుతించేద నిన్ను ప్రభు. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ పాడదామా? నాన్న స్టాండ్కి కొంచెం అటు జరగండి, దగ్గరికి జరగకండి. చాలు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా విబిఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా విబిఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ విబిఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా విబిఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా విబిఎస్ వస్తేనే చాలా చాలా హ్యాపీగా మంచి మంచి బొమ్మలకు రంగులు దిద్దెదము విబిఎస్కు స్నేహితులతో కలిసి వస్తాము మంచి మంచి బొమ్మలకు విబిఎస్కు స్నేహితులతో కలిసి వస్తాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా మనకు విబిఎస్ వస్తేనే విబిఎస్ దేవుని వాక్యం ప్రతిదినము యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము దేవుని వాక్యం ప్రతిదినము కంటత పెడతాము యేసుక్రీస్తు శిష్యులుగా సిద్ధపడదాము హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా వెరీ గుడ్ నెక్స్ట్ సాంగ్ ఈస్ ఇది పాడండి దానియేలు ప్రార్థించే ఓకే 1 2 3 స్టార్ట్ దానియేలు ప్రార్థించే దినమునకు మారు సింహపు బోనులో వేసిన ప్రీతి చెందలేదు దానియేలు ప్రార్థించే దినమునకు మారు సింహపు బోనులో వేసిన ప్రీతి చెందలేదు దేవుడు వాటి నోళ్లను మూసివేసినందున సింహములే మాత్రము హాని చేయలేదు దేవుడు వాటి నోళ్లను సింహములే మాత్రము హాని చేయలేదు వెరీ గుడ్ నెక్స్ట్
నోవా తాత వద్దు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో సాంగ్ నేర్పించే ఏంటి? ఐఎమ్ ప్రైజింగ్ మై లార్డ్. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఐఎమ్ ప్రైజింగ్ మై లార్డ్. ఐఎమ్ మై పవన్ పవన్ ఎవ్రీ డే. I am singing for my Lord. I am singing for my Lord. I am singing for my Lord every day. Ajar tali. Today, tomorrow. I am singing for my Lord every day. Yesterday, today, tomorrow. I am singing. Veniki jarani. Every day. I am dancing for my Lord every day. I am praying to mokrinchal. Praying to my Lord. I am praying to my Lord. I am praying to my Lord every day. Yesterday, today, tomorrow. I am praying to my Lord every day. Yesterday, today, tomorrow. I am praying to my Lord every day. I am walking with my Lord. I am walking with my Lord. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. Yesterday, today, tomorrow. I am walking with my Lord every day. I am serving my Lord. I am serving my Lord. I am serving my Lord every day. Yesterday, today, tomorrow. I am serving my Lord every day. Yesterday, today, tomorrow. I am serving my Lord every day. Very good. Next song. ఈషు. అది లాస్ట్లో పాడదాం. ఇది చిన్ని పాపలారా అది పాడదాం. ఓకేనా? 1 2 3 స్టార్ట్. చిన్ని పాపలారా. చిన్ని పాపలారా. చిట్టి బాబుల్లారా. పరుగిడి రండి VBS కు. ఆడుతూ పాడుతూ రండి. పరిగిడి రండి VBS కు. ఆడుతూ పాడుతూ రండి. చిన్ని పాపల్లారా. చిన్ని పాపల్లారా. చప్పట్లు కొట్టి పాటలు పాడి. చప్పట్లు కొట్టి పాటలు పాడి. యేసుకు స్తుతులు చెల్లింపన్. యేసుకు స్తుతులు చెల్లింపన్. ఒక్క నిమిషం. ఇప్పుడు చిన్ని పాపలారా అంటే గర్ల్స్ అంటారు. చిట్టి బాబులారా అంటే బాయ్స్ అంటారు. ఓకేనా? ఎవరు గట్టి పాడతారో చూద్దాం. ఛాలెంజా? ఓకే. ఇప్పుడు పాడండి. మీరు అనొద్దు చిట్టి బాబులారా, వాళ్ళే అంటారు. నేను ఇట్లా అన్నప్పుడు గర్ల్స్ అంటారు, ఇట్లా అన్నప్పుడు బాయ్స్ అనాలి. మీరు ఆగండి. ఫస్ట్ మీరు అనాలి. మళ్ళీ చిట్టి బాబులా మీరు బాబులు అయితే బాబులని పాడండి, మీరు పాపలైతే పాపలని పాడండి, మీ ఇష్టం. సైలెన్స్ ప్లీజ్ నాన్న. ఓకే. ఇప్పుడు 1 2 3 స్టార్ట్.
ఆగండి. నెక్స్ట్ వచనం, ఏడ్వక మీరు చిరునవ్వులతో, కలిసి పాడదాం. ఏడ్వక మీరు చిరునవ్వులతో గంతులు వేయుచు ఆడండి, గంతులు వేయుచు రారండి, చిన్ని చిన్ని పాపల్లారా. యేసుని మాట రుచిగల మాట, యేసుని మాట రుచిగల మాట, శ్రద్ధతో మీరు వినరండి, శ్రద్ధతో మీరు వినరండి, చిన్ని చిన్ని పాపల్లా, చిట్టి చిట్టి బాబుల్లా, చిన్ని చిన్ని పాపల్లార్, చిట్టి చిట్టి బాబుల్లార్, పరిగిడి రండి VBSకు, ఆడుతూ పాడుతూ రారండి, పరిగిడి రండి VBSకు, ఆడుతూ పాడుతూ రారండి, చిన్ని చిన్ని పాపల్లార, చిన్ని చిన్ని. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ హిందీ సాంగ్. ఏం సాంగ్ నానా? వెరీ గుడ్. సైలెంట్గా ఉండండి. ఏయ్ నాగరాణి, వినండి నానా, పాడదామా? 1 2 3 స్టార్ట్. ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार, नाता बनाया लंबा बनाया, नाता बनाया लंबा बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया, ईशु 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 है कैसा कुमार भैया, 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 मोटा बनाया पतला बनाया, मोटा बनाया पतला बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया, ईशु 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 है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार, गोरा बनाया काला बनाया, गोरा बनाया काला बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया, ईशु 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 है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार, मुझको बनाया तुझको बनाया, मुझको बनाया तुझको बनाया, जैसा बनाया अच्छा बनाया, जैसा बनाया अच्छा बनाया, ईशु 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 है कैसा कुम्हार भैया, ईशु है कैसा कुमार, ईशु है कैसा कुमार भैया, ईशु है कैसा कुमार. వెరీ గుడ్. కూర్చోండి నాన్న, ఇంకో సాంగ్ నేర్చుకుందాం. సౌండ్ చేయొద్దు, కూర్చోమన్నప్పుడు సౌండ్ రావద్దు. ఆ డోది నాన్న. ఏయ్ కూర్చోమన్నప్పుడు ఇంకా సౌండ్ రావద్దు, మాటలు రావద్దు. ఓకే, హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి నాన్న. సాంగ్ నెంబర్ తెలుగు నేర్చుకుందామా, ఇంగ్లీష్ నేర్చుకుందామా, హిందీ నేర్చుకుందామా? నేనే చెప్తా. ఓకే, మనం ఇప్పుడు
తెలుగు ఇంగ్లీష్ రెండు కలిసి ఉన్న సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా? తెలుగు ఇంగ్లీష్ రెండు కలిసి ఉన్న సాంగ్. ఇటు తిరగాలి. తెలుగు ఇంగ్లీష్ రెండు కలిసి ఉంటాయి, ఆ సాంగ్ నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 6. నానా సాంగ్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. ఒకసారి బలకండి నానా. బలము లేని చిట్టి చీమలు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, బుద్ధి కలిగి నడుచుకొనెను. వావ్ వావ్ వావ్. నాయకుడెవరు లేకున్నను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, జ్ఞానముతో జీవించెను. వావ్ వావ్ వావ్. క్యూ కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. నానా వేసవికాలం కోతకాలం కూర్చుకొనెను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 చకం. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో. ఎవరు సౌండ్ చేసేది? చీమల యొద్దకు వెళ్ళి బ్రతుకుట నేర్చుకో. ఒకసారి నేను పాడతా, నా వెనక పాడండి. ఈజీ సాంగ్. ఈ సాంగ్ దేని గురించి అంటే చీమల గురించి. ఎవరి గురించి నానా? యాంట్స్ గురించి, చీమలు. ఎందుకంటే అమ్మా ఏంటి ఇక్కడ డిస్టర్బెన్సు? అతి పడతాయి. ఎవరు మాట్లాడినా వాళ్ళకి చాక్లెట్ లేదు. ఇది చీమల గురించి అన్నమాట సాంగ్. ఓకేనా? చీమలు చాలా జ్ఞానంతో ఉంటాయి, చాలా బుద్ధితో ఉంటాయి. ఎందుకంటే చీమలు ఎక్కువ ఏ కాలం ఉంటాయి? చీమకాలమా? ఎండాకాలం ఉంటాయి. అవునా? ఎందుకు ఎండాకాలం ఉంటాయి? చీమలు ఎందుకు ఎండాకాలమే ఎక్కువ ఉంటాయి? మరి చలికాలం ఉండవెందుకు? వర్షాకాలం ఉండవెందుకు? వర్షం వస్తుంది కదా, చలి పుట్టిద్దని అవి ఏం చేస్తాయి అంటే ఎండాకాలమే మొత్తం కష్టపడి పని చేసుకొని నిద్రపోవు. ఇంకా నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీలు రోజు ఇంకా చేస్తూనే ఉంటాయి, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అవునా? మనం నైట్ ఏమైనా పెట్టి అక్కడ పడుకొని ఇంకెవరు ఇక్కడ ఎవరు సౌండ్ చేసేది? మనం ఏదన్నా మార్నింగ్ ఇక్కడ పెట్టి ఆఫ్టర్నూన్ చూస్తే చీమలు వస్తాయి, ఆఫ్టర్నూన్ పెట్టి ఈవినింగ్ చూస్తే చీమలు వస్తాయి. మరి నైట్ పెట్టి అక్కడ పడుకుంటే మార్నింగ్ లేచేసరికి మొత్తం చీమలే చీమలు. అవునా? అంటే అవి పడుకోవు, మనలాగా సోమరిగా పడుకోవు. ఓకేనా? అదే అన్నమాట చీమల నుంచి మనం నేర్చుకునేది. మంచి జ్ఞానం కలిగి ఉండాలి. ఓకేనా? అల్లరి చేస్తే ఏమవుతుంది? అల్లరి చేస్తే? అవును, మీ ఇష్టం. నేను అందరి పేర్లు నోటెడ్ చేసుకుంటున్నా, మీ ఇష్టం. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి చాక్లెట్ ఉండదు, డైరీ మిల్క్ ఉండదు, మీ ఇష్టం. మరి 5 స్టార్ చాక్లెట్ కావాలా వద్దా? కావాలన్నప్పుడు సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయొద్దు. సరే, ఇప్పుడు నేను పాడతా నానా. నేను ఇప్పుడు పాడతా, నా వెనక పాడండి. ఓకేనా? బలము లేని చిట్టి చీమలు, ఇట్లా బలము లేని చిట్టి చీమలు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్,
కలిగి నడుచుకొనేను. వావ్ 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 నాయకుడెవరు లేకున్నను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ 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 క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను. శీతాకాలం అంటే ఇట్లా వనకాలి, ఏదో అనకండి ఒకసారి. వింటర్ సీజన్ తెలుసు కదా. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను. చకం 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 కుర్రు పెట్టి నిద్రపోయి సోమరి మేలుకో. చీమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. కుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో. చీమల యొద్దకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి క్యూ కట్టి అంటే ఒకళ్ళు భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవాలి, ఓకేనా? ఇట్లా క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. ఓకేనా? ఇట్లా వస్తుంది సాంగ్ అంతా, ఓకేనా? ఒకసారి అంతే, ఇంకా వచ్చేసింది కదా మీకు ఆల్రెడీ. ఒకసారి నుంచుంటారా మరి? ఓకే, నుంచోండి. బైబిల్స్ పక్కకు పెట్టేసేయండి నాన్న, వైర్ తలక్కండి నాన్న. ఓకే, 1 2 3 స్టార్ట్. బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి 3 టైమ్స్ అనాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి నడుచుకొనేను. వావ్ 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 నాయకుడెవరు లేకున్నను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ 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 క్యూ కట్టి పనికి నడుము కట్టి, నేను పాడిన తర్వాత పాడండి. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. పనికి నడుం కట్టి క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. మళ్ళీ
క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను చెకం 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 గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో గుర్రు పెట్టి నిద్రపోయి సోమరి మేలుకో చీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో క్యూ కట్టి కలిసి పాడదాం క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను వేసవి కాలం కోతకాలం కూర్చుకొనేను శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను చెకం 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 ఏయ్ ఒకసారి సాంగ్ అందరం కలిసి పాడుకుందాం ఓకేనా చాలామందికి సాంగ్ ఆల్రెడీ వచ్చు మా సండే స్కూల్ పిల్లలకైతే ఎప్పుడో వచ్చు వినండి నాన్న 1 2 3 స్టార్ట్ బలము లేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి నడుచుకొనేను వావ్ 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 నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను క్యూ కట్టి పనికి నడుం కట్టి క్యూ కట్టి వేసవి కాలం శీతాకాలం కష్టకాలం నవ్వాలి అప్పుడు కాదు ఇట్లా హాయిగా అన్నప్పుడు నవ్వాలి శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికేను చెకం 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 నాలాగా నడవండి నేను ఎలా నడుస్తానో అలా నడవాలి నేను ఎలా నడుస్తానో అలా 3 టైమ్స్ జస్ట్ ఇట్లా చెకం 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 గుర్రు పెట్టి నిద్రపోయి క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను క్యూ కట్టి వేసవి కాలం Check
ఓకే కూర్చోండి నాన్న. సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మెమరీ వర్సెస్ నాకు ఈరోజు ఎన్ని